హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు పచ్చిరొయ్యలు గోంగూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. అదిగోండి 2 కట్టలు గోంగూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి పచ్చిరొయ్యలు, దాని తలకాయలండి, చాలా టేస్టీగా ఉంటాయి. అవి కూడా శుభ్రపరచుకొని పక్కన పెట్టుకున్నాం. ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను. అదిగో చూడండి, కర్రీకి ఎంత సరిపడుతుందో అంత తీసుకోండి. ఎన్వి కర్రీలో కొంచెం ఉండడం ఎక్కువ తీసుకోవడం మంచిది కదా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, అదిగోండి మీకు చూపించిన విధంగా. తర్వాత గరం మసాలా పౌడరు, అదిగోండి అది గరం మసాలా పౌడరు. మన గోంగూర ఏది వేసినా గోంగూరలో కొంచెం మనం మసాలా తగ్గిస్తాం కదా. ముందుగా ఆనియన్స్, చిల్లీ కట్ చేసి వేసుకున్నాం చూడండి. అవి కొంచెం పసుపు, ఉప్పు వేసి దోరగా వేయించుకోవాలండి. ఫస్ట్ అదిగోండి కొంచెం పసుపు, ఉప్పు వేసి అది దోరగా వేయించుకున్న తర్వాత బాగుంది కదా, చూడటానికి కూడా కర్రీ బాగుంటుంది కదండి. గోంగూర అన్నది అన్నిటిలోకి, ఎన్వి కర్రీలోకి అయినా పప్పులోకైనా గోంగూర చాలా బాగుంటుంది. రెగ్యులర్గా అన్నీ వేసుకోవడం కాకుండా గోంగూర కూడా చాలా మంచిది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. అది పచ్చివాసన పోయేదాకా దోరగా వేయించుకోండి. అదిగో తర్వాత శుభ్రపరచుకున్న పచ్చిరొయ్యలు, దాని తలకాయలు కూడా అండి, అది కూడా వేసేసాము. అలా పట్టుకొని ఒకసారి గరిటెతో అలా కలుపుకోండి. ఈజీగానే అయిపోతుందండి, గంటలు ఏమీ పట్టక్కర్లేదు. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. తర్వాత 2 కట్టలు మేము శుభ్రంగా పెట్టుకున్న గోంగూర పక్కన గిన్నెలోకి మేము అది మెత్తగా అయ్యేదాకా ఉడికించుకుంటున్నామండి. అదిగో చూడండి, కొంచెం వాటర్ వేసి అది ఉడికించుకోవాలండి. ఈ పక్కనేమో ఈ పచ్చి రొయ్యలు ఎక్సెస్ వాటర్ వచ్చేదాకా, అదిగోండి ఎలా వచ్చిందో. గోదావరి రొయ్యలకి అంత ఎక్సెస్ వాటర్ రాదండి. తర్వాత మేము వెంటనే కారం వేసాము. అదిగో చూడండి, ఒక చిన్న స్పూను, 2 స్పూన్స్ వేసామండి. స్పైసీ లవర్స్ని బట్టి మీరు వేసుకోండి కారం. అలా ఒక్కసారి కలిపి పెట్టుకోండి. అలా కలిపెట్టుకున్న తర్వాత ఈలోపు గోంగూర చూసారా ఎంత దగ్గరికి అయిపోయిందో, అదంతా చూసారా వాటర్ ఎలా ఉడుకుతుందో అనమాట. అది ఇంకొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి, లేకపోతే ఆకులాగా ఉంటుంది. ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నామండి, 1 గ్లాస్ వాటరు. అది అలా దగ్గరికి ఉడుకుతున్నప్పుడు మనం గోంగూరని స్మాష్ చేసి అందులో వేసేయాలి. ఈలోపు గోంగూర అంతా ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి మేము దాంట్లో ఉడికించిన వాటర్, ఎక్సెస్ వాటర్ పక్కకు తీసేసి దాన్ని మేము స్మాషర్తో స్మాష్ చేసాము. పులుపు లేకపోతే ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదిగోండి మీకు చూపించిన విధంగా వాటర్ తీసేస్తున్నారు. అదిగోండి స్మాష్తో ఎలా స్మాష్ చేసామో. ఈలోపు పచ్చిరొయ్యలు చూసారా ఎలా ఉడుకుతున్నాయో. అయిగోండి అదిగో చూడండి మీకు చూపించిన విధంగా దగ్గరికి అవుతుంది. అది బాగా దగ్గరికి అయిన తర్వాత గోంగూర అదిగోండి కొంచెంగా కరెక్ట్ తీసుకుంటూ ఎంత పులుపు సరిపోతుందో అలా తీసుకోండి. పులుపు సరిపోలేదు అంటే మనం ఎక్స్ట్రా వాటర్ తీసేసాం కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ సరిపోతుంది ఆ పులుపు. ఎక్కువ పులుపు ఇష్టం లేని వాళ్ళు అలా చేసుకోవచ్చు. గోంగూర అంతా కర్రీకి పట్టాలి కాబట్టి మనం 5 మినిట్స్ అయినా దాన్ని ఉంచాలండి అలా దగ్గరికి అయ్యేదాకా. దాంట్లో ఉన్న పులుపు అది దిగుతుంది కదా, ఉంచుకోవాలన్నమాట. అదిగో చూడండి
చాలా వరకు దగ్గరికి అయిపోయింది, చూసారు కదా. అదిగోండి, మూత పెట్టి 2-3 మినిట్స్ ఉంచుకోండి. అది చూసారా ఎంత దగ్గరికి అయిపోయిందో. అదిగోండి, తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. ఇంకేంటి, కొత్తిమీర పచ్చిరాయలు రెడీ. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేసుకోండి. ఇంకా అనేక వీడియోస్ మీకు పెడతాను. మీకు ఏమేం కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అవన్నీ ప్రిపేర్ చేస్తాను. అదిగోండి, పచ్చిరొయ్యల గోంగూర ఈజ్ రెడీ. వేడి అన్నంలో అలా వేసుకొని తింటుంటే సూపర్ టేస్ట్, ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.